కర్మ ఈజ్ లైక్ ఏ బూమరాంగ్ అంటారు కదా! అలాంటి లవ్ స్టోరీ గురించి నేను మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. దానికన్నా ముందు ఈ షార్ట్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ స్టోరీ టెల్లర్ ఎంటర్‌టైన్‌మెంట్స్. అలాగే నేను చెప్పే చిన్న చిన్న స్టోరీస్ అన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్స్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో నేను ఎందుకు ఇలా కర్మ ఈజ్ లైక్ ఏ బూమరాంగ్ అంటున్నానంటే, సో ఒక లవ్ స్టోరీ అనమాట. సో ఒక ఇద్దరున్నారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు. ఎప్పటినుంచో లవ్ చేసుకున్నారు. ఆ స్టోరీ అలా బాగుంది. బట్ సడన్‌గా ఒక అబ్బాయి వచ్చి ఆ ఇద్దరి కపుల్‌లో ఉన్న అమ్మాయికి ఆల్రెడీ ఆ అమ్మాయి వేరే అతనితో లవ్‌లో ఉంది. బట్ అక్కడ ఏదో చెప్పి ఇంకా ఆ అబ్బాయి గురించి కొంచెం బ్యాడ్ చెప్పేసి సో ఆ అమ్మాయికి దగ్గరయ్యి వీళ్ళిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారనమాట. సో చాలా స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ అయింది వీళ్ళిద్దరిది. సో తర్వాత ఏమైంది అట్లా కంటిన్యూ అవుతుంది. ఒక 6 ఇయర్స్ ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ ఇద్దరు కలిసి జర్నీ చేశారు. ఫొటోస్ పబ్లిక్ పెట్టుకున్నారు. ట్రిప్స్‌కి వెళ్ళారు. లైక్ ఎవరిని అడిగినా కానీ ఆ అమ్మాయి హస్బెండ్ ఇతనే అని చెప్తారు. ఇతని వైఫ్ అతనే అని చెప్తారు. బట్ ఆల్ ఆఫ్ సడన్ కట్ చేస్తే ఆ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఇతన్ని వదిలేసి ఇతనికి కూడా చెప్పుకోకుండా సడన్గా వాళ్ళ ఇంట్లో చెప్పిన సంబంధం చూసుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. సో సో ట్విస్ట్ ఏంటంటే ఈ ఫైనల్గా ఈ అబ్బాయి షాక్ అనమాట. అట్లా లైక్ ఏంటంటే లైక్ ఆల్రెడీ ఒక దగ్గర తప్పు చేసి నీ వైపు తీసుకుని లవ్ చేసావు. బట్ ఓకే, బట్ కర్మ ఈజ్ లైక్ బూమరాంగ్ అన్నట్టు. సో నువ్వు చేసిన కర్మ నీకే వచ్చి తగిలిందనమాట లాస్ట్కి. సో అలా అతను చేసిన తప్పు ఏదైతే ఉందో అప్పుడు సేమ్ తప్పు ఇప్పుడు తను చేసింది. తను చేసినప్పుడు తను తప్పు అనిపించలేదు. బట్ అదే తప్పు అమ్మాయి చేసినప్పుడు అతను చాలా బాధపడ్డాడు. సో మనం ఏది చేసినా కూడా కొంచెం ఆలోచించుకొని చేసుకోవాలి. అంటే లైక్ ఏది కూడా ఫ్రీగా రాదు. అంటే జెన్యూన్గా ఉండాలి. అంటే మన వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలి. మనం చేసే యాక్టివిటీస్ బట్టి మనం చేసే చిన్న చిన్న థింగ్స్ కూడా వేరే వాళ్ళని మనం హర్ట్ చేస్తే తిరిగి అదే పెయిన్ అదే బాధ మనకి ఏదో ఒక రూపంలో వచ్చిందని నా నమ్మకం. ఇది జరిగిందనమాట. ఇది ఒక రియల్ ఇన్సిడెంట్. సో మీకేమనిపిస్తుంది? సో మీలా ఎవరికైనా ఇలా ఏదైనా అంటే లవ్ అనే కాదు ఇంకా ఏదో ఒక సిచ్యువేషన్లో అయినా మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీకు కానీ మీరు చేసిన కర్మ మీకే వెనక్కి వచ్చి బూమరాంగ్లా గట్టిగా తన్నిందా? కింద కామెంట్ పెట్టండి. సో ఇలాంటి స్టోరీస్ మీ దగ్గర కూడా ఏమైనా ఉంటే మా ఇన్స్టాగ్రామ్లో ఇన్బాక్స్ చేయండి. నేను వాటి గురించి కూడా మాట్లాడతాను. థ్యాంక్ యూ.